పరిశుద్ధ గ్రంథాలు తెరిచి, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి, ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కాబట్టి ఆ! దేవుడు ఆ 7వ దినమును ఆ! ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఆ! ఏలయనగా దానిలో ఆ! దేవుడు తాను చేసినట్టియు, ఆ! సృష్టించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను. చాలు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఎలాగన ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినవన్నీ, సృజించినవన్నీ, తన పని అంతటి నుండి విశ్రమించాడు. తను చేసినట్టియు, సృజించినట్టియు, తాను ఏదైతే చేశాడో, ఏదైతే సృజించాడో, తన అంతటి నుండి విశ్రమించాడని ఇక్కడ మనం చదువుతాం. ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్యంలో ఈ ఈ యొక్క వచనంలో కాబట్టి అంటూ మొదలుపెట్టాడు. కాబట్టి అనే పదం మనకిక్కడ కనిపిస్తా ఉంది. కాబట్టి మన అంశమే కాబట్టి ఇప్పుడు. మన వాక్యాంశం ఏంటంటే కాబట్టి. ఈ రిఫరెన్స్ ప్రతి ఒక్కరు గూడా బైబిల్ తెరిచి చూస్తే అంశమే కాబట్టి. కాబట్టి మన అంశం ఏంటంటే కాబట్టి అని ఒకసారి చెప్తే కాబట్టేటి అని కొంతమందికి వేరేలాగా అర్థమవుతదని అందుకే రిఫరెన్స్ చదివించాను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించాడు అనే మాట చదివించిన తర్వాతే మన వాక్యాంశం కాబట్టి అంటూ నేను మీకు వివరించి చెబుతున్నాను స్పష్టంగా. ఇంతకీ కాబట్టి అనే మాట ఎందుకు వాడబడింది? కాబట్టి అనేటువంటి మాట గురించి మనం చదువుకుంటే గనక, ఈ మాటకి అనుగుణంగా ఉన్న పదాలు ఇంకా ఏవైనా ఉన్నాయా? అంటే ఉన్నాయి. అయితే ఇంతకీ కాబట్టి అనేటువంటి మాట ఏ ఏ సందర్భాలలో వాడవలసొచ్చింది? ఎందుకు వాడవలసొచ్చింది? అనేది కూడా స్పష్టంగా చెబుతాను. ఏదో ట్రైలేద్దామని దీని గురించి ఈ పదం మీద ధైర్యం చేసి ముందుకొచ్చాను. దేవుడే నడిపిస్తాడన్న నిశ్చయతతో ముందుకొచ్చాను. దేవుడికి స్తోత్రం. కాబట్టి అనే మాట అసలు ఎందుకు వ్రాయబడింది? ఇంతకీ కాబట్టి అనేటువంటి మాటకి అనుగుణంగా దాన్ని అనుసరించిన పదాలు ఇంకా ఏవైనా బైబిల్‌లో వాడాడా? అంటే అందుకు అనే పదం వాడాడు. కాబట్టి అన్న చోట అందుకు అనే పదం కూడా వస్తది. కాబట్టి అనే పదం దగ్గర అందుచేత అనే పదం కూడా వస్తది. కాబట్టి అనే మాట ఆ ప్లేస్‌లో అందును బట్టి అని కూడా వస్తది. అందుకు, అందుచేత, అందును బట్టి అనే పదాలొస్తాయి. ఇంకా ఏమొస్తాయంటే కావున అని కూడా వస్తది. కావున అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకు, అందుచేత, అందును బట్టి, కావున అని కూడా ఈ పదాలొస్తాయి. కాబట్టి అనే ప్లేస్‌లో మనం మరొకసారి చెప్పుకోవచ్చు. అందుకు అని, అందుచేత అని, అందును బట్టి అని, కావున అని కూడా మనం వాడుకోవచ్చు. దేవుడికి స్తోత్రం. ఇంతకీ కాబట్టి అనే మాట ఎక్కువగా ఏ పరిస్థితుల్లో వాడతాం? దేనికి వాడతాం అంటే చాలా జాగ్రత్తగా వినాలి. అంతకు ముందు జరిగిపోయిన ఒక విషయమును బట్టి, ఇప్పుడు చేయవలసిన దానిని బట్టి, లేదా చేసేసిన దానిని బట్టి, కాబట్టి ఇలా చేశాను అని, కాబట్టి అలా చేయండి అని,
అలా జరిగింది కాబట్టి ఇలా చేయవలసొచ్చింది అని చెప్పడానికి కాబట్టి అనే మాట బైబిల్‌లో అనేక సందర్భాల్లో వ్రాయబడి ఉంది. అంతేకాకుండా ఆ మాటకి ఇంకా ఎలా వ్రాయబడి ఉంది అని చెప్పి దాన్ని అనుసరించిన మాటలు కూడా చెప్పాను. మరలా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. కాబట్టి అనే పదాలు ఎక్కువగా ఏ ఏ సందర్భాల్లో వాడతామంటే, అంతకుముందు జరిగిపోయిన ఒక విషయాన్ని బట్టి, అంతకుముందు జరిగిపోయిన ఒక విషయమును బట్టి, ఇప్పుడు చేయవలసిన దానిని బట్టి, లేదా చేసేసిన దానిని బట్టి, కాబట్టి ఇలా చేశానండి. కాబట్టి అలా చేశానండి. లేకపోతే అలా చేయవలసొచ్చిందండి. అది అలా జరిగింది కాబట్టి ఇలా చేయవలసొచ్చిందండి. అందుకే ఇలా చేశానండి. అందుకే ఇలా జరిగిందండి. అంటూ మనం ఈ పదం కాబట్టి అనే పదం ఏదైనా ఒకటి జరిగిపోతే, ప్రస్తుతం నువ్వు చేసేసిన దాన్ని బట్టి, "నువ్వెందుకిలా చేశావు?" అని నిలదీసి అడిగితే, "ఎందుకిలా చేశానో చెప్తాను కూర్చో. అలా వెళితే అలా జరిగింది మరి. మరేం చేయమంటావు? అందుకిలా చేశాను. కాబట్టి ఇలా చేశాను నేను." అని కొన్నిసార్లు "కాబట్టి" అనే మాట మనం వాడతాం. "అదేంటి? మీరు ఈ రోడ్‌లో వచ్చారేటి? అదేంటి మీరు ఈ కారులో వచ్చారేంటి? ఆ రోడ్డు బాగోలేదు. ఆ కారు బాగోలేదు. అందును బట్టి, కాబట్టి ఈ కారులో వచ్చాను. ఆ రోడ్డు బాగోలేదు. కాబట్టి ఈ రోడ్‌లో వచ్చాను." కాబట్టి అనేటువంటి మాటకి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రియులరా, నువ్వేదైనా ఎందుకు చేసేసావు అని అడిగితే, అంతకు ముందర ఏదైనా జరిగుండాలి. అందుకు నేనలా చేశాను. కాబట్టి నేనిలా చేయవలసొచ్చింది అని నువ్వు ఖచ్చితంగా కాబట్టి అనే పదాన్ని వాడతావు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ప్రియులరా, నువ్వు ఎందుకు నిద్ర లేస్తున్నావు ఈ సమయంలో అని అడిగితే, కొంతమంది ఏం చెబుతారంటే, ఈ సమయంలో ఇంక ఏం పడుకుంటామండి, అందుకే ప్రార్థన చేసుకుంటాం, నిద్ర పట్టదండి అని ఆ కారణాన్ని చెబుతూ, నిద్ర పట్టట్లేదండి కాబట్టి ప్రార్థన జరుగుతుందా అక్కడెక్కడో, కాబట్టి ప్రార్థన జరుగుతుందండి. ఏం నిద్ర పట్టదా నీకు? నిద్ర పట్టదండి అసల. 2 అయితే మెలుకువొచ్చేస్తుంటదండి. అసలు నిద్ర పట్టదండి. కాబట్టి ఏదో ఇంక అలాగుంటం ఎందుకండి? ప్రార్థన ఏదో జరుగుతుందంట. ఏదో సత్యదేవుని మహిమ మినిస్ట్రీ అంట. ఏదో గూగుల్ మీట్ స్టార్ట్ అవుతుందంట. ఎవరో పంపించారండి లింకు. అది క్లిక్ చేసి మొత్తం మీద గూగుల్ మీట్‌లోకెళ్ళి వింటున్నాను. అందుకు వింటున్నాను నిద్ర పట్టక అని ఒక కారణం చెప్తాను. "నువ్వెందుకు ఈ సమయంలో లేచి ప్రార్థనలో ఉన్నావు?" అని అడిగితే, ఈ సమయంలో చేసుకునే ప్రార్థన చాలా మంచిదండి. కాబట్టి ప్రార్థనలో ఉన్నాను. కాబట్టి ప్రార్థన చేసుకుంటున్నాను. కాబట్టి ఆ సహవాసంలో ఉండటం మంచిదంటండి. అందుకు నేనున్నాను. ఆ కారణం చేతున్నాను. అందుకే ఉన్నాను అని చెబుతా ఉంటాం. ఇంకా నువ్వు ఈ టైంలో ఎందుకు లేచావు? ఎందుకు లేచి ప్రార్థన చేస్తున్నావు? అని ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే ఇంకా ఏమి చెప్తావంటే, నిద్ర మత్తు మంచిది కాదండి. అందును బట్టే. నిద్ర మత్తు మంచిది కాదండి. కాబట్టి ప్రార్థనలో ఉంటున్నాను లేచి. కాబట్టి అనే మాట అందుకే మనం వాడుతూ ఉంటాం. కాబట్టి అనే మాట ఎందుకు వాడుతున్నావో నిలదీసి ఎవరైనా అడిగితే గట్టిగా దాన్ని వివరించి చెప్పవలసిన విధంగా చెప్పలేని పరిస్థితులు మన దగ్గర ఉండకూడదు. ఏదైనా ఒక కారణం ఉండుండాలి. నువ్విప్పుడు చేసేదేదైనా సరే, ఎందుకిలా చేస్తున్నావు అని అడిగితే, అందుకు చేస్తున్నానని, కాబట్టి అందుకిలా చేయవలసొస్తుంది అని
ఏదైనా ఒక కారణం ఉండుండాలి. ప్రియులారా, నిద్రమత్తు చింపుడు గుడ్డలు ధరించడానికే కారణం అయిపోతుంది. కాబట్టి ప్రార్థనలో ఉంటున్నాను. నిద్రమత్తు మంచిది కాదు. కాబట్టి నిద్రమత్తులోంచి బయటకొచ్చేసాను. ఏంటి నువ్వెప్పుడు చూసినా పడుకోవా? ఏంటి నువ్వు నిద్రపోవా? అంటే, అవునండి నిద్రపోను. ఎందుకు నిద్రపోవు? చింపుడు గుడ్డలు ధరించడానికి కారణం అయిపోద్దండి బాబు. కాబట్టి ప్రార్థనలో ఉంటున్నాను. ఇంక నిద్రపోను ఎక్కువ అని చెబుతావు. అందును బట్టి, అందుచేత లేదా కాబట్టి, అందుకు, కావున ఇలా చేస్తున్నానని, కాబట్టి అనే పదాన్ని అనుసరించిన పదాలతో నువ్వు అనేక సార్లు మాట్లాడుతూ ఉంటావు. నువ్వు మాట్లాడడమే కాదు, దేవుడు కూడా మాట్లాడాడు. నువ్వు మాట్లాడడమే కాదు, దేవుడు కూడా మాట్లాడాడు చాలా సార్లు. ఏమని మాట్లాడాడంటే, ఆయన ఏదైనా అంతకు ముందర ఏదైనా చేసుంటే, దాని గురించి ఆయన నెక్స్ట్ మాట్లాడే మాటనికే, కాబట్టి నేను అందుకు ఇలా చేస్తున్నానని, కాబట్టి నేను అందుకు అలా చేస్తున్నానని, కావున అందుకు అలా జరుగుతుంది అని, కావున అందుకు నేను అలా చేశానని, అందుచేత ఇలా చేయవలసొచ్చిందని, ఆయన కాబట్టి అనే పదాలు దేవుడంతటోడు వాడాడు. దేవుడంతటోడు వాడాడు ఆ పదాన్ని. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, నువ్వు ఎందుకు ఈ సమయంలో నువ్వు నిద్రమత్తురాలివై ఉండవు అని ఎవరైనా అడిగితే, నువ్వు ఎన్నెన్నో చెప్పొద్దు. కానీ ఒకటి మాత్రం చెప్పు. ఎందుకు నేను ఈ సమయంలో నిద్రమత్తురాలినై ఉండకుండా, నిద్రమత్తుడినై ఉండకుండా ఈ ప్రార్థనలో ఉంటున్నానంటే, చింపుడు గుడ్లు ధరించడానికి కారణమవుతుంది. దరిద్రం వచ్చేస్తుంది నా దగ్గరికి. ఆయుధదారుడొచ్చినట్టు దరిద్రం నా యొద్దకొచ్చేస్తుంది. కాబట్టి నిద్రపోకూడదనుకున్నాను. నిద్రమత్తులోంచి బయటకొచ్చేద్దాం అనుకున్నాను. కాబట్టి నేను ప్రార్థనలోనే ఉంటాను ఇంకెప్పటికీ కూడా. కాబట్టి నేను 2:30 అయితే లేచిపోతాను. 3 అయ్యేసరికి జాయిన్ అయిపోతాను. కాబట్టి అంటూ ఆ కారణం చేత కాబట్టి అనే పదాలు నువ్వు వాడ నువ్వు వాడవచ్చు. దేవుడికి స్తోత్రం. తెల్లవారుజామున ప్రార్థన మంచిది కాబట్టి, లేదా దేవదూతలు తిరిగేస్తారు కాబట్టి, నా గేట్ దగ్గరే ఉంటారు కాబట్టి, నా ఇంటి చుట్టూ తిరిగేస్తారు కాబట్టి, నాకు దూతల పరిచర్య వచ్చేస్తది కాబట్టి, నాకేదో అద్భుతం జరిగిపోతది కాబట్టి, అది కాదు. నా దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి ఇదొక రూట్ కాబట్టి, నేను దరిద్రురాలిని అవ్వకుండా ఉండడం కోసం ఇదొక రూట్ కాబట్టి, నేను నిద్రమత్తు నుంచి బయటకొచ్చాను. నేను నిద్రని విడిచిపెట్టాను. కాబట్టి అందుకే నేనిలా చేస్తున్నాను. కాబట్టి అందుకే నేను ఈ ప్రార్థనలో ఉన్నాను. అంటూ కాబట్టి అనే పదంతో నువ్వు అనేక సార్లు నువ్వు చక్కగా మాట్లాడవచ్చు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, బైబిల్‌లో మనం ఆదికాండ గ్రంథంలో చదువుకుంటే, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించాడు. అసలు ఎందుకు ఆశీర్వదించాడు? ఎందుచేత ఆశీర్వదించబడింది 7వ దినం? కావున ఎందుకు దేవుడు అలా చేశాడు? ఎందుచేత? అంటే 2వ వచనాన్ని గనక చదివితే, దేవుడు తను చేసిన దేవుడు తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను అన్నాడు. దేవుడు తను చేసిన తన పని, ఏ పనైతే పెట్టుకున్నాడో దేవుడు 7వ దినములోగా ఆయన సంపూర్తి చేసేసాడంట. 7వ దినములాగా ముగించేసుకున్నాడు. 7వ దినములోగా ఆయన చేసేసుకున్నాడు పని. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించాడు. అసలు 7వ దినం ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే, 6 దినాల్లో ఏం చెయ్యాలో, 6 దినాలలో జరగవలసిన పనంతటిని కూడా
ఆయన చేసేసాడు కాబట్టి ఏడవ దినం ఆశీర్వదించబడింది అని మనకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, నీవెంత త్వరగా ఎందుకొచ్చావు అంటే, నువ్వెంత త్వరగా మందిరానికొచ్చేసావేటి? నువ్వెంత త్వరగా గూగుల్ మీట్‌లోకొచ్చేసావేటి? అని అడిగితే, ఈరోజు మా యజమానులు ఎవరు లేరండి. బయటికెళ్ళిపోయారంటారు కువైట్‌లో వాళ్ళు. అందరూ బయటికెళ్ళిపోయారండి. ఫంక్షన్‌కెళ్ళిపోయారో, పార్టీకెళ్ళిపోయారో, పెళ్ళిళ్ళకెళ్ళిపోయారో, లేదా సరదాగా అలాగెళ్ళిపోయారో, దేనికో దానికెళ్ళిపోయారు. మా యజమానులు లేరండి. కాబట్టే ఇంక త్వరగా వచ్చేసానండి గూగుల్ మీట్‌లో. "ఏంటి మందిరంలోకి ఇంత త్వరగా వచ్చేసావేటి? ఆమేనన్నాక వత్తావు గదా!" అని అన్నామనుకోండి. లేదండి. అంటే కొంచెం జర్నీలెక్కువుంటాయండి. పనులెక్కువుంటాయండి. ఆ పనులు చేసుకొనండి కుదరక త్వరగా అందుకోలేకపోతూ ఉండేవాడిని ఆరాధనకి. నిన్నే ఈరోజు ఇంత త్వరగా రాటానికి నిన్నే చేసేసానండి. కాబట్టి త్వరగా రాడానికయిందండి. కాబట్టి దేవుడికి స్తోత్రం. ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో పనులు ముగించేసుకున్నాడు దేవుడు. పనులు ముగించేసుకున్నాడు కాబట్టి ఏడవ దినమున ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే, నీ పనులు నువ్వు పక్కన పెట్టగలిగితే, నీ పనులు చేసుకోకుండా నువ్వలా తిరుగు అని చెప్పట్లేదు. పని చేసుకోమనే చెప్తున్నాడు. నీకొక కుటుంబ బాధ్యత ఉండాలని చెప్తున్నాడు. ఇంట్లో ఏముంటుందో, ఏది పోతుందో, ఏముందో, ఏది లేదో నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే. నీకొక కుటుంబ బాధ్యత కూడా దేవుడు చెబుతున్నాడు. నువ్వు పని జేసుకోవాలని చెప్తున్నాడు. పని జేయకుండా ఎవరు అన్నమే తినకూడదు. పని జేసుకో. ఏ రోజు కష్టపడాలి అని చెబుతున్నాడు. కష్టపడొద్దు అని, పనికి పాటుకి ఎళ్ళొద్దని దేవుడేం చెప్పట్లేదు. కష్టపడేమనే జెప్తున్నాడాయన. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, నువ్వెంత కష్టపడుతున్నా దేవుడి సమయాన్ని, దేవుడి సమయంలో నువ్వు కష్టపడటం అనేది కరెక్ట్ కాదు. దేవుడి సమయంలో నువ్వు కష్టపడితే కరెక్ట్ కాదది. నీకో సమయం ఇచ్చాడు. నువ్వెప్పుడు కష్టపడాలో, నువ్వెంత కష్టపడాలో, నీకొక సామర్థ్యం ఇచ్చాడు. నీకొక రూట్ చెప్పాడు. నీకొక దారి చెప్పాడు. నువ్వు ఆ రూట్‌కి మించి ఎక్కువ చేసావంటే, నువ్వు ఆశీర్వదించబడవు. ఎందుకు నీ జీవితం ఇలాగుండిపోయింది అంటే, ఎందుకు అలా ఉండిపోయిందంటే, నేను ఆదివారం దేవుడికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. లేదా నేను ప్రార్థనకి సమయం ఇవ్వలేదు. గూగుల్ మీట్‌లో జరుగుతున్న ప్రోగ్రామ్‌కి నేను అందుబాటులోకి వెళ్ళలేదు. అందును బట్టి కాబట్టి నేనిలా ఉండిపోయాను అని చెప్పొచ్చు. నీ స్థితి బాగోకపోతే 'కాబట్టి' అనే పదం ఉంటది. నీ స్థితి బాగున్నా 'కాబట్టి' అనే పదం వాడతారు. నువ్వెందుకు ఇంతగా హెచ్చించబడిపోయావు? నువ్వెందుకు ఇంతగా తలగా అయిపోయావు? నువ్వు ఎందుకు ఇంతగా ఏలికగా మారిపోయావు? అని అడిగితే ఎవరైనా నేను దేవుడి మాటకి లోబడ్డాను కాబట్టి ఇంతగా మారిపోయాను. నేను దేవుడి మాటకి విధేయుడినయ్యాను కాబట్టి, నేను విధేయురాలినయ్యాను కాబట్టి, దేవుడి సమయాన్ని దొంగిలించలేదు కాబట్టి, నేను తలగా అయ్యాను. అంటే నీ స్థితి బాగున్నా కాబట్టి అనే పదం వస్తుంది. నీ స్థితి బాగోకపోయినా కాబట్టి అనే పదం వస్తుంది. మంచం మీద ఉన్న ఒక వ్యక్తి రోగి అయి పడుంటే, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నావా? లేదు లేదండి. పుట్టినప్పటి నుంచి ఇలా లేనండి. పుట్టినప్పటి నుంచి నీ కాళ్ళు పని చేయలేదా? లేదు లేదండి. నేను ఎంతో చక్కగా పని చేసుకునేవాడినండి. నేను డ్రైవింగ్ చేసుకునేవాడిని. మధ్య కాలంలో నాకిలా జరిగింది కాబట్టి నేనిలా అయిపోయానండి. మధ్య కాలంలో నాకలా జరిగింది కాబట్టి నేనిలా అయిపోయానండి. అంటూ బాగోకపోయినా సరే,
అందుచేత, కాబట్టి, ఇలా జరిగింది, అలా జరిగింది అనే పదాలు బాగున్నప్పుడు వాడతావు, బాగోలేనప్పుడు కూడా వాడతావు. నీ స్థితి బాగున్నప్పుడు కూడా కాబట్టి అనే పదం ఆటోమేటిక్‌గా నీ నోట్లో నుంచి బయటకొస్తది. కాబట్టి అనే పదం రాకపోతే అందును బట్టి అన్న పదమన్నా బయటకొస్తది. అందును బట్టి అనే పదం బయటకు రాకపోతే అందుచేత అనే పదమైనా బయటకొస్తది. అందుచేత అనే పదం బయటికి రాకపోతే నీ నోటంట కావున అనే పదమైనా బయటకొస్తది. ఈ పదాలు లేకుండా, ఈ మాటలు పలకకుండా ఎవ్వడికి రోజు గడవదు. ఎవడికి రోజు గడవదు. రోజులో ఎన్నో సార్లు నీకు తెలియకుండానే ఆటోమేటిక్‌గా కాబట్టి అనే పదాలు వాడేస్తావు. అందుచేత అనే పదాలు వాడేస్తావు. మీరెందుకు కొట్టారు? ఆ పిల్లవాడిని ఎందుకు కొట్టారు మీరు? ఆ పిల్లని ఎందుకు కొట్టారు మీరు? అంటే వస్తువు పాడు చేశాడు. ఏండి దేనికి కొట్టారు మీరు? మాట ఆలకించట్లేదు కాబట్టి, వస్తువు పాడు చేశాడు కాబట్టి, గాజు ఐటెమ్ అంతా కూడా కబోర్డ్‌లో నుంచి కిందకి లాగేసి పగలగొట్టేసాడు కాబట్టి, ఎందుకు కొట్టారంటే చెప్తున్నాను. కబోర్డ్‌లో నుంచి గాజు ఐటెమ్స్ అన్నీ కూడా బయటికి లాగేసి పగలగొట్టేసాడు. అందుకే కొట్టాను. అందుచేత కొట్టాను నేను. నేనెందుకు కొడతాను? నాకేం పని? నాకవసరం ఏంటి? అని అంటాం. ఎవరైనా నిలదీసి ఎందుకు కొట్టావంటే కూడా, ఆ కారణం చేత కొట్టాను కాబట్టి, ఆ కారణం చేత కొట్టాను, ఈ కారణం చేత కొట్టాను. కాబట్టి నేను అలా కొట్టాను, ఇలా కొట్టాను అని చెప్తూ ఉంటావు. దేవుడికి స్తోత్రం. కాబట్టి అనే పదం వాడకుండా నీకు రోజు ముగించబడదు. నువ్వు బాగా ఆలోచించుకో. నీ భార్యే అడుగుతది నిన్ను. అదేంటి కిరాణా తీసుకొత్తానని చెప్పేసి ఇంకా రాలేదేటి? దారిలో ఒక ఆయన మాట్లాడాడులే. అందుకు లేట్ అయింది. అందుకు అన్న పదం వాడేసావు చూసావా? అందుకు అన్న పదం వాడేసావు. రోజు గడవదు నీకు. అందుకు అన్న పదం వాడకుండా. కాబట్టి అనే మాట వాడకుండా రోజు ముగించబడదు. ఎన్ని సార్లు పలికేస్తున్నావో, ఎన్ని సార్లు వాడేస్తున్నావో. ఈ కాబట్టి అనే పదం ఆత్మ సంబంధమైన కోణాలలో చూస్తే దేవుడు కూడా వాడేశాడు. దేవుడు కూడా వాడాడు. నువ్వింకా ఎందుకు ఆశీర్వదించబడతలేదో, కాబట్టి ఎందుకు ఇలా ఉన్నావో, కాబట్టి అంటూ మొదలుపెట్టి నీ చరిత్ర చెప్తాడు దేవుడు. నీకింకా ఎందుకు స్వస్థత రాలేదో, నీ ఇంట్లో ఇంకా ఎందుకు ఒక అద్భుతం జరగట్లేదో, కాబట్టి అనే పదంతో నీ చరిత్ర చెప్తాడు. ఓయ్ దేవుడా! నేను ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను. ఎన్నో నెలల నుంచి ప్రార్థనలు చేస్తున్నాను. దైవజనుడి చేత కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. నా ఇంట్లో ఒక కార్యం జరగలేదు. దేనికి నా ఇంట్లో ఒక కార్యం జరగలేదు అని అడిగితే, దేవుడే గనక నీకు ప్రత్యక్షమైతే, కాబట్టి అంటూ మొదలుపెడతాడింక. కాబట్టి అంటూ మొదలెడతాడు. ఎందుకు జరగలేదో అందును బట్టి అంటూ మొదలెడతాడు. దేవుడు కూడా మొదలెడతాడు ఆ పదాలు. దేవుడు కూడా ఆ పదాలు వాడకుండా లేడు. దేవుడు ఎక్కువగా వాడేస్తున్నాడు. దేవుడు కూడా ఎక్కువగా వాడాడు. ఆయన ఆత్మ సంబంధమైన విధానాల్లో వాడాడు. మనం శారీరకంగా ఎక్కువ వాడుతున్నాం. దేవుడు నిలదీసి నువ్వు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం అందుచేత అంటూ మొదలుపెట్టి చెప్తాడు. కాబట్టి అందుకు ఇలాగా నేను స్వస్థత చేయలేకపోయానని మాట్లాడతాడు. దేవుడు అంత తోడే ఎక్కువగా కాబట్టి అనే పదాలు వాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏడవ దినం ఆశీర్వదించబడటానికి, ఏడవ దినాన్ని ఆయన దీవించటానికి కారణం ఏంటంటే 6 దినాల పనంతా కూడా ముగించేసుకున్నాడు. ఏడవ దినాన్ని ఒక ప్రత్యేకమైన దినంగా చేసేసాడాయన. ఎందుకు అలా చేశాడంటే 6 దినాల పని ముగించుకున్నాడు. 6 దినాల పని చేసేసాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు నీ పని ఏదైనా ఉంటే దేవుడి సమయంలో చేయొద్దు.
ఏదైనా పని పెండింగ్‌లో ఉండిపోతే సోమవారం జేసుకో. సోమవారం జేసుకో. ఆదివారం బెట్టుకోకు. అసలు ఆదివారం బెట్టుకోకసల. ఆదివారం వస్తుంటే చాలు కోళ్ళు గొడవ, కుక్కల గొడవ ఎక్కువైపోతుంది మేకల గొడవ అని. కోళ్ళు గొడవ ఎక్కువైపోతుంది, కుక్కల గొడవ ఎక్కువైపోతుంది. కొట్లాడిపోతున్నారు మాంసం కోసం. కొట్లాడిపోతున్నారు. ఏదో కుడి చెయ్యి ఎరగొట్టేసుకున్నట్టుంది ఆ రోజు ముక్క లేకపోతే ముద్ద తెగకపోతే గనక. ముక్క లేనిదే ముద్ద తెగదు కదా! ఆ రోజు ముక్కతో గనక ముద్ద లేకపోతే చెయ్యి ఇరగ్గొట్టేసుకుంటున్నట్టుంటుంది. ఇంక వండుకునే పని మీదే ఉంటున్నారు. ప్రియులారా! నీకు సోమవారం దొరకదా? నీకు మంగళవారం దొరకదా? నీకు బుధవారం దొరకదా? నీకు గురువారం దొరకదా? నీకెప్పుడు దొరకదో? చికెన్ రెడీగా ఉంటుంది. మటన్ రెడీగా ఉంటుంది. కానీ పెద్ద పనే పెట్టేసుకుంటున్నావు. దేవుడి సమయంలో దేవుడి సమయంలో పనులు పెట్టుకుంటున్నావు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలీదు గానీ, ఈరోజు నీతో చాలా సూటిగా మాట్లాడుతున్నాను. వర్తమానం చెప్పే ముందరే చెప్పాను. ఎలా నడిపిస్తాడో చూద్దాం. ఈ పదం మీద ట్రైలేత్తన్నాను, మొదలు పెడుతున్నానని. దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడి సమయంలో నువ్వు పనులు పెట్టుకుంటున్నావు. నీవు చేసుకో నువ్వు పనులు చేసుకోవడానికి నీకు 6 దినాలిచ్చాడు. 6 దినాలలో పనవ్వకపోతే మరలా సోమవారం పని జేసుకో. కానీ దేవుడి సమయంలోనే పని జేసుకుంటున్నావు. దేవుడి సమయంలోనే పని మొదలుపెట్టావు నువ్వు. దేవుడి సమయంలోనే నీ ఇంటి పని ఆగిపోతే కూలివాళ్ళని వెతుక్కుంటాకెళ్ళావు. నీకంత అవసరం ఏంటి? నీ ఇంటి పని ఆగిపోతే ప్రార్థనా సమయంలో ప్రార్థన మానేసి మేస్త్రిని వెతుక్కుంటాకెళ్ళావు. నీకు పనేటి అంత అవసరం ఏంటి? నువ్వెవరిని వెతుకుతున్నావు? నీకిచ్చిన సమయం సరిపోదా నీ పనులు చక్కబెట్టుకోవడానికి? దేవుడి సమయాన్ని కూడా దొంగిలించేస్తున్నావు. నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి కారణం దేవుడు చెప్తాడు. దేవుడు చెప్తాడు. నీ పనులు నువ్వు విడిచిపెట్టుకోలేదు. నేను పని చేసుకోద్దని చెప్పలేదాయన. బాధ్యత లేనోడుగా బ్రతుకు అని చెప్పట్లేదాయన. పిల్లల్ని పట్టించుకో, భార్యను పట్టించుకో, తల్లిని పట్టించుకో, తండ్రిని పట్టించుకో. అన్నీ చూసుకో. కానీ దేవుడి సమయంలో పని చేయకు. దేవుడి సమయంలో అసలు పని చేయొద్దు నువ్వు. దేవుడి సమయంలో నువ్వు అసలు పని ముట్టుకుంటానికి వీల్లేదు. ఒక మాటలో చెప్పాలంటే బిర్యానీలు వండుకునే హడావుడిలో ఉండకింక. ఆదివారం వచ్చిందంటే ఈ బిర్యానీలు గొడవ ఎక్కువైపోతుంది గదా నీకు. అసలు స్టవ్ వెలిగించకసల. ఒక మాటలో చెప్పాలంటే స్టవ్ వెలిగించుకో. కట్టెలు ఎలిగించకసల. కట్టెల పొయ్యి కూడా ఎలిగించుకో. ఎందుకంటే దేవుడి సమయం అది. వండుకొని తిని కూర్చొని పడుకునే సమయం కాదది. తీరుబడిగా వండుకొని చక్కగా తిని తేరి వెళ్తున్నావు నువ్వు. తిని తేరి వెళ్తున్నావు నువ్వు. ప్రియులారా! అసలు నీ స్థితి ఎందుకు అలాగుందో చెప్పనా? నువ్వు పనులు ముగించుకోలేదు కాబట్టి. అందుకు అలాగుంది. కాబట్టి. నువ్వు పనులు ముగించుకోలేదు కాబట్టి. నీ పనులు ముగించుకోలేదు నువ్వు. దేవుడంతటోడే తన పనిని ముగించుకున్నాడు. తాను చేయవలసిందేంటో 6 రోజుల్లోగా చేసేసుకున్నాడు. పడుకోకు. దేవుడి సమయంలో దేవుడి సమయం దొంగిలించేస్తున్నానన్నట్టయితే అంతకు ముందర రోజు పడుకోకుండా చేసుకో పని. నువ్వు పడుకోకుండా చేసుకుంటావో, మనుషుల్నే పెట్టి చేయించుకుంటావో అది దేవుడికనవసరం. అది దేవుడికనవసరం. దేవుడు నీకిచ్చిన ఆ సమయంలో అంటే నువ్వు దేవుడి సమయంలో నువ్వు ప్రార్థనలో ఉన్నావా? దేవుడు నీకిచ్చిన సమయంలో నువ్వు దాన్ని పాడు చేసుకున్నావా? దానిలో నువ్వు చక్కగా ఆయనతో సహవాసంలో ఉన్నావా? అసలు నువ్వెలా ఉన్నావు? 2:30 అయితే ఇది దేవుడు నీకిచ్చిన సమయం ఇది.
ఆయనతో నువ్వు ఉండడానికి దేవుడు నీకిచ్చిన సమయం ఇది. ఇది దేవుడి సమయం ఇది. ఈ సమయంలో పనేటి నీకు? నిద్ర పని కూడా ఉండకూడదు. అర్థమవుతుందా? నిద్ర పని ఉండకూడదు నీకు. పడుకొని అలా నడువాల్చి వింటానంటే, ఆ నడువాల్చే పని కూడా లేదు నీకు. పైకి. తీరుబడిగా పడుకొనున్నావు మంచం మీద. బానే పడుకున్నావు. కుంటిపాట్లు పడ్డ కోడిలాగా అలాగ ఎళ్ళిపోతున్నావు నిద్రలోకి. తల పక్కన పెట్టుకున్నావు ఫోను. జోలపాట పాడుతున్నట్టుంది నీకు. లెగు పైకి. పడుకొనున్నావు. లెగు పైకి. దేవుడిని ఆరాధించే సమయం ఇది. దేవుడు వాక్యం వినే సమయం ఇది. ఇంత చెప్తున్నా గాని, నాకు బలహీనత ఉంది. అందుకు నేను పడుకున్నాననుకోని ఇంకా అలాగున్నావు. లెగు పైకి. మంచం మీదే ఉన్నావు నువ్వింకాని. ఇంకా మంచం మీదే ఉన్నావు. చెబుతున్నా గాని వింటలేదు. చెబుతున్నా గాని లోబడతలేదు. చూసావా నువ్వు? అందుకే నువ్వు ఇలాగున్నావు. ఎందుకు అలాగున్నావంటే, కాబట్టి నువ్వు లేవట్లేదు మంచం మించి. లేసానని నా పేరు మట్టికి లేసావు గాని, కళ్ళలా రెప్పల కిందకి ఆల్చేత్తన్నావు. రెప్పలలా కిందకు వదిలేస్తున్నావు. అసలు నిద్ర లేని దానిలాగా నిద్రకి మొహమాసిపోతున్నావు. తిండికి మొహమాసిపోయినట్టు మొహమాసిపోతున్నావు నిద్రకి. మరి అంత దారుణమా? ప్రార్థనా సమయంలో దేవుడు నీకు ఆయన సమయం నువ్వు ఆయనకిస్తావా? నువ్విచ్చి చూడు. నిన్ను ఆయన ఆశీర్వదించిన తర్వాత ఎవరైనా వచ్చి నిన్ను ఎందుకు నువ్వు ఇంతగా ఆశీర్వదించబడ్డావంటే, కాబట్టి నేను ఆయన సమయాన్ని ఆయనకిచ్చాను కాబట్టి ఇంతగా ఆశీర్వదించబడ్డానని. కాబట్టి అనే పదం వాడుకో. దైవికంగా దేవుడు నిన్ను లేపినప్పుడు ఒక వ్యక్తికి నువ్వు చెప్పేటప్పుడు, కాబట్టి నేను ఇంతగా దీవించబడ్డానని కాబట్టి అనే పదం వాడుకో. కాబట్టి అనే పదం వాడుకుంటలేదు నువ్వు దైవికంగా. శారీరకంగా వాడబడుతుంది గాని ఆ పదం నీ జీవితంలో. శారీరకంగా నీ జీవితంలో నిద్ర మంచం నుంచి లేసిన దగ్గర నుంచి పడుకునేదాకా రిపీటెడ్‌గా అనేక సార్లు ఆ పదం వాడుకుంటున్నావు కానీ, దైవికంగా మాత్రం వాడుకోలేదు. దైవ సంబంధంగా అది నువ్వు పలికే విధంగా ఆ పదం నువ్వు పలకలేదు ఇప్పటి వరకు. కానీ ఇక మీదట నువ్వు పలుకుతావు. కాబట్టి నేను ఇలాగ ఉండడానికి కారణం ఇదే. కాబట్టి అందుకే నేను దీవించబడ్డాను అని ఒక వ్యక్తి నిన్నడిగితే, కాబట్టి అనే పదం వాడుకో. ఎప్పుడు వాడతావో తెలుసా? ఎప్పుడు వాడేలా చేస్తాడో తెలుసా దేవుడు? నువ్వు పడుకునే సమయం కాదు మరిది. నువ్వు మంచం మించి లే పైకి. వయసులో పెద్దదానివైనా, పెద్దవాడివైనా ఇందాక మ్యూట్‌లోంచి బయటికి రండంటే సేవకులే బయటికి రావట్లేదు. ఎంత నిద్ర మొహంతో ఉన్నారంటే వీళ్ళు. ఎంత దరిద్రం అంటే, ఎంత దరిద్రం అంటే చూడండి. అసలు సేవకులే మాట్లాడతలేదు. ప్రియులారా, సేవకులేటి, విశ్వాసులేటి నీకు గుచ్చుకుంటే గుచ్చుకోవచ్చు. నీకు గుచ్చుకుంటే గుచ్చుకోవచ్చు. కానీ నువ్వు నీకు గుచ్చుకునేలాగా మాట్లాడుతున్నానంటే నువ్వు పడుకోబట్టే కదా! పాస్టర్ గారండి, అభిషేక్ గారు మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? ఎందుకండి అంత గుచ్చుకునేలా మాట్లాడారు? అంటే, మరి పడుకున్నారు కాబట్టి అన్నానమ్మా నేను. అంటాను. కాబట్టి అనే పదం వచ్చింది మరల నా నోటంట. పడుకున్నారు కాబట్టి అన్నాను నేను. నాకేం పని? కాబట్టి అనే పదం దైవికంగా వాడుకుంటున్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు ఆ పదం నీ జీవితంలో విడుదలవుతది. ఇంతకీ నువ్వు ఆశీర్వదించబడ్డావా? ఇంతకీ నువ్వు దీవించబడ్డావా? ఆలోచించుకుంటే గనక నీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వెంతగా వాడుకుంటున్నావో, వాడుకోవట్లేదో అనేది నీకు బాగా అర్థమవుతుంది. ఆదికాండం 8 అధ్యాయం 18 వచనం. ఆదికాండం 8, ఆ 18. కాబట్టి ఆ! నోవాహును, అతనితో కూడా అతని కుమారులును, అతని భార్యయు, అతని కోడండ్రును బయటికి వచ్చిరి. చాలు.
కాబట్టి నోవాహును అతనితో కూడా ఉన్న అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును బయటకొచ్చారంట. నోవాహుతో కూడా ఉన్న కుమారులు, కోడండ్రలు, అతని భార్య బయటకొచ్చారు. కాబట్టి బయటకొచ్చారన్నాడు. ఏం కాబట్టి? దేనికి మీరు బయటకొచ్చారు? నోవాహు గారు, నీ కొడుకులు, నీ కోడండ్రలో నీ భార్యను తీసుకొని కూడా నువ్వు ఓడలో నుంచి బయటకొచ్చావు. దేనికొచ్చావు? బయటికెందుకొచ్చారు మీరు? అని నోవాహుని నిలదీసి, గూగుల్ మీట్‌లో ఉన్న మనలో ఎవరమైనా ఎళ్లి, "నోవాహు గారు, ఏంటి ఇన్ని రోజులు లోపలున్నారు, ఇప్పుడెందుకొచ్చేసారు? బయటికెందుకొచ్చేసారు మీరు?" అని అడిగితే, నోవాహు ఏం చెప్తాడంటే, "దేవుడు మాట్లాడాడండి. దేవుడు మాట్లాడాడు. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంట పెట్టుకొని వెలుపలికి రా అని చెప్పాడండి దేవుడు. కాబట్టి బయటకొచ్చాం. అంతేకాదు, అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని ఆయన పొందాలి కాబట్టి నువ్వు బయటికి రావాలి అని చెప్పాడు. కాబట్టి బయటకొచ్చాం" అన్నాడు. అలాగే అనుంటాడు ఎవరైనా అడిగితే. నువ్వు నేనే గనక అడిగితే, ఎందుకు బయటకొచ్చారని అడిగితే, దేవుడే బయటికి రమ్మన్నాడు కాబట్టి వచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే సింపుల్‌గా, దేవుడు బయటికి రమ్మన్నాడు కాబట్టి వచ్చాం. దేవుడికి స్తోత్రం. నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఎందుకు ఆశీర్వదించబడ్డావు అని ఎవరైనా అడిగితే, కొన్ని విషయాలలో బయటకొచ్చాను కాబట్టి నన్ను దేవుడు దీవించాడు. కొన్ని విషయాలలో బయటకొచ్చాను కాబట్టి నన్ను దేవుడు ఆశీర్వదించాడు. నీకు విడుదల ఎలా కలిగింది అని అడిగితే, కొన్ని విషయాలలో బయటికి రమ్మన్నాడు దేవుడు. అందుకే నేను, నా కుటుంబం కూడా బయటకొచ్చాం కాబట్టి. నేను, నా కుటుంబం కొన్ని విషయాలలో దేవుడు అందులో ఉండకండే, మీరు బయటికి రండి అని చెప్పాడు. మేము బయటకొచ్చాం. ఆ కారణం చేతే బయటకొచ్చాం. దేవుడికే స్తోత్రం. ప్రియులారా, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, ఒకటి నీ పనులు చేసుకోవడానికి నీకో సమయం పెట్టాడు. నువ్వు పనులు చేసుకునే సమయంలో నువ్వు పని చేసేసుకో. దేవుడి సమయంలో పని చేయకింక. నువ్వు దేవుడి సమయంలో పని చేయలేనోడివైతే, దేవుడి సమయంలో పని చేయలేని దానివైతే, ఆ సమయాన్ని ప్రార్థనకే గనక నువ్వు కేటాయించగలిగితే, తప్పకుండా నువ్వు దీవించబడతావు. రెండవది, నువ్వెందులో నుంచి బయటికి రాలేదో చూసుకో. నువ్వు బయటకొచ్చిన తర్వాత ఆత్మ సంబంధంగా నువ్వు దీవించబడుతున్న విధానాన్ని బట్టి, కాబట్టి అనే పదం వాడుకో. నేను కొన్ని విషయాల్లో బయటకొచ్చాను కాబట్టండి, నన్నిలా దీవించాడని వాడుకో ఆ పదం. బయటికి రా. దేవుడికి స్తోత్రం. ఇంకా మనం చదువుకుంటే గనక ఆదికాండం 4, 5 చదవండి. ఆదికాండం 4 అధ్యాయం 5 వచనం. కయోనును అతని అర్పణేయును ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయోనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా హ్మ్. యెహోవా కయోనుతో నీకు కోపమేలా? హ్మ్. ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? చాలు. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకి మిక్కిలి కోపం వచ్చింది. నీవైనా నేనైనా ఎళ్లి, "ఏ కయీను, ఏడుపు గొట్టు మొహం వేసుకొని ఉన్నావేటి? అలా ఏడుత్తున్నావేటి? ఆ మొఖమేటి? అలా ఉన్నావే?" "ఏమీ లేదు. ఏమీ లేదు." అది అడుగుతుంటే చాలు దుఃఖం నీకు ఇంకాను. "ఏమైందో చెప్పు." "ఏమీ లేదన్నానా? మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి. ఏమీ లేదని చెప్పాను గదా! నన్నొదిలేయండి. నాతో మాట్లాడకండి." "అలా కాదు. నీకసలు ఏమైంది? నీ మొహం ఏంటి అలా ఉంది కయ్యేను?" అని నువ్వైనా నేనైనా ఎళ్లి అడిగితే,
ఏడుపు కొట్టు మొఖంతో ఏడిసేత్తుంటాడు. ఏడుపు కొట్టు మొఖంతో ఏడిసేత్తుంటాడు. దేవుడికి స్తోత్రం. అలా ఏడిసేత్తా ఉన్నవాడికి ఉన్న పళంగా మొఖంలో కోపం ఉన్నట్టు కనపడతా ఉంది. ఫస్టేమో ఏడుపు కొట్టు మొఖం జూసాం. తర్వాతేమో మొఖంలో రౌద్రుడైపోయినట్టు ఏదో ఒక రకమైన కోపం కనిపిస్తది. కనిపించినప్పుడు అదేంటి అంత కోపంగా ఉన్నావేటి? కయీను నువ్వంత కోపంగా ఉన్నావేంటి? అని గట్టిగా నిలదీసి అడిగితే, ఏం జరిగిందో చెప్తాను రండి. ఏం జరిగిందో చెప్తానంటూ ఏడుపు గొట్టు మొఖంతో అప్పుడప్పుడు ఏడిచినోడి మాట రేజ్ అయిపోతుంటది. మాట రేజ్ అయిపోయి గట్టిగొచ్చేస్తుంటది. అప్పటి వరకు ఏడుపు గొట్టు మొఖంతో ఉన్నప్పుడు కళ్ళు నలుపుకుంటూ అలాగా కళ్ళు తుడుచుకుంటూ మాట బయటకి రాకపోతే "ఏటి ఇనబడతలేదు కొంచెం గట్టిగా చెప్పు." ఇంకా గట్టిగా చెప్పాలంటే మనం ఇంకా గట్టిగా అడగాలంటే, "ఏడ్సేసే కన్నా అన్నా జెప్పు లేపోతే చెప్పే కన్నా ఏడిసేయి" అని అంటాం. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా ఎందుకు అలాగ ఏడిసేత్తన్నావు? అంటే మొత్తం మీద ఇంకా ఏడిసేత్తుంటాడు. తర్వాత కళ్ళు తుడుచుకుంటుంటాడు. కొంచెం తేరుకున్న తర్వాత మాట గట్టిగొచ్చేత్తుంటది. చాలా స్పీడ్‌గా మాట్లాడేత్తుంటాడు. ఏంటంటే, "నేను కష్టపడ్డాను. నేను అర్పణను తీసుకెళ్ళాను. నాకు కోపమొచ్చేస్తుంది. నాకు చాలా కోపమొచ్చేస్తుంది. నా అర్పణను స్వీకరించలేదు." కోపం రావటానికి కూడా ప్రియులారా అక్కడ ఒక పరిస్థితిలో చూస్తే శారీరకమైన పరిధిలో కాబట్టి అనే పదం వాడవలసొచ్చింది. దేవుడు దగ్గరికొచ్చినప్పటికి కూడా దేవుడు పరంగా, దేవుడి విషయాల్లో అతను కోపపడుతున్నాడంటే కూడా అతను ఒక కారణం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే కారణం, నా అర్పణను లక్ష్యపెట్టలేదు. నా అర్పణను లక్ష్యపెట్టలేదు. యే పెందలకాడ ప్రార్థనకు రావట్లేదంటే ఏంటి? ఏం పెందలకాడ ప్రార్థనలే? పట్టుకుంటే వదులుతున్నాడేటాయన? పట్టుకుంటే వదలడం లేదు. ఈ మధ్య ఇదో పేరొచ్చేసింది మనకి. పట్టుకుంటే వదలడం లేదని. వాక్యం పట్టుకుంటే చాలు వదులుతలేదు. ప్రైజ్ ది లార్డ్. వదలట్లేదని జెప్పేసి గూగుల్ మీట్‌లో చెప్పినట్లు ఆహ్, ధారాళంగా ఎక్కడికన్నా ఎళ్తే చెప్పేత్తాననుకుంటారు కొంతమంది. ఏ సమయానికి ఎలా చెప్పాలో అంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తాం. దేవుడికి స్తోత్రం. కొన్ని మాటలు గ్రీటింగ్స్ మాటలు అందించండంటే అదో ఒకలాగుంటది. ఓ 10 నిమిషాలు మాట్లాడండంటే అదొకలాగుంటది. ఒక పావుగంట సమయం ఇత్తన్నామంటే అదొకలా ఉంటది. ఒక అరగంట చెప్పండన్నారంటే నాకేదో క్లుప్త వర్తమానం అది. ఒక అరగంటంటే. ఆ క్లుప్త వర్తమానంలో గంటన్నర, 2 గంటల ప్రసంగాను అరగంటలో చెబుతాను. సమయానుకూలంగా నడుచుకుంటాం. ఏంటి పెందలకాడ ప్రార్థనకి వెళ్ళడం లేదా నువ్వు మానేసావా? అంటే, లేదు పట్టుకుంటే వదులుతున్నాడేటి? పట్టుకుంటే వదులుతలేదు. 6 చేసేత్తన్నాడు. 6 అయిపోతుంది. కోవైట్ ప్రార్థనా ప్రోగ్రామ్ అని ఎట్టాడు. 3 గంటలకెళ్తుంటే అది కూడా 6 చేత్తన్నాడు. ఇందులో 3 అన్నాడు. ఇది కూడా 6 చేత్తన్నాడు. అందులోనూ 6 చేత్తన్నాడు. ఇందులోనూ 6 చేత్తన్నాడు. పట్టుకుంటే ఏమైనా వదులుతున్నాడా? కాబట్టి నేను రాలేదు. కాబట్టి వెనక్కి తగ్గాను. కాబట్టి నా మొహం ఇలా ఉంది. ప్రియులారా శారీరకమైన పరిధిలో వాడుకుంటున్నావా? కాబట్టి అనే పదం దేవుడు సంబంధంగా దేవుణ్ణి పైకెత్తినట్టు వాడబడుతుందా కాబట్టి అనే పదం? కాబట్టి అనే పదం దేవుణ్ణి కింద పెట్టినట్టు, లేకపోతే దేవుడు ఏం చేయలేదని నిరాశతో కూడిన వ్యక్తిలాగా, కోపంతో ఉన్న వ్యక్తిలాగా నువ్వు వాడుతున్న పదమా? దేవుడి సంబంధంగా. దేవుడి సంబంధంగా కాబట్టి అనే పదాన్ని శారీరకంగా వాడుతున్నావా? ఆత్మీయంగా వాడుతున్నావా? ఒకసారి నువ్వు బాగా ఆలోచించుకోవాలి. శారీరకంగా అక్కడ
అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు కాబట్టి అతను కోపపడిపోతున్నాడు. ఎవరైనా అడుగుతుంటే, నేను నా అర్పణను ఆయన అంగీకరించలేదు కాబట్టి నాకు కోపమొచ్చేసింది అని చెబుతాడు. ఏదైనా కార్యం జరగకపోతే చాలు నీ కోపమొచ్చేస్తుంది. నీ కోపానికి కారణం ఏంటమ్మా? అయ్యా నీ కోపానికి కారణం ఏంటి? ఎందుకు నువ్వు అలా వెనకబడిపోయావు? ఎన్ని ప్రార్థనలు చేసినా అంతేనండి, జరగదండి. కాబట్టి అందుకే ఇంక పడుకుంటున్నాను. అందుకే కాబట్టి ఇంక నేను ప్రార్థనకు రాను. గట్టిగా నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పి ప్రియులారా చెబుతూ ఉంటాం కొన్నిసార్లు. ఏ కారణంతో రావట్లేదు అంటే, కాబట్టి అందుకు రావట్లేదు అంటూ ఏయో కారణాలు చెప్పి, అందుచేతే రావట్లేదు, అందును బట్టే రావట్లేదు అనే పదాలు వాడతాం. దేవుడికి స్తోత్రం. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండ గ్రంథం 20వ అధ్యాయం. కాబట్టి ఆ ఆ! మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగింపుము. హ్మ్. అప్పుడు ప్రవక్త అతడు నీ హ్మ్. కొరకు ప్రార్థన చేయును, నీవు హ్మ్. బ్రతుకుదువు. నీవు హ్మ్. ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను. ప్రియులారా, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించేయి. నువ్వెందుకు ఎవరినొచ్చినా నువ్వు విడిచిపెట్టవు గదా! ఆ మనుషుని భార్యని ఎందుకు అప్పగించేసావు? అని అబీమెలెకుని గనక ఎవరైనా అడిగితే, అబీమెలెకు దగ్గరికి గనక మీరు గాని, నేను గాని వెళ్లి అడిగితే గనక, "ఏటి అబ్రాహాం భార్యని ఎందుకు వదిలేసావు? తిరిగి మళ్ళా అబ్రాహాంకి ఎందుకు అప్పగించేసావు?" అని మనం అడిగితే గనక, పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించానని చెప్పాడు దేవుడు. నువ్వు చచ్చిపోతావని చెప్పాడు దేవుడు. నాకు వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. ఎందుకంత వార్నింగ్‌లు అవసరమా? అంత శ్రమ అవసరమా? కాబట్టి అతని భార్యను అతనికి అప్పగించేసాను. కాబట్టి అంటూ మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, కాబట్టి అనే పదం కూడా కొన్నిసార్లు దేవునికి భయపడుతున్నట్టు కూడా, దేవునికి భయపడుతున్న సందర్భంలో అది వాడబడుతున్నట్టు కనబడుతుంది. దేవుడి మీద కోపపడుతున్న సందర్భంలో కయ్యను దగ్గర వాడబడింది కాబట్టి అని, ఆశీర్వదించబడ్డావంటే కారణం ఏంటో ఆ సందర్భంలో వాడబడింది కాబట్టి అనే పదం, దేవుని యందలి నువ్వు భయభక్తులు కలిగిన వాడువని, లేక దేవునికి భయపడు వాడువని, ఇందుచేత లేక అందును బట్టి, కాబట్టి నువ్వు అందుకు అలా ఉన్నావని, దేవునికి భయపడువాడు కాబట్టి నువ్వు కొన్ని పొరపాట్లు చేయకుండా నిమగ్నుడుగా ఉన్నావని, ప్రభునందు నిలకడగా ఉన్నామని మనం చెప్పుకోవచ్చు. దేవుడికి స్తోత్రం. ఎందుకు మీరు అలా నిలకడగా ఉండిపోయారని అడిగితే, కాబట్టి ఎందుకు అలా ఉండిపోయాం? దేవుడే అటకించాడు కాబట్టి. దేవుడికి భయపడుతున్నాను కాబట్టి. వాళ్ళ వస్తువు వాళ్ళకిచ్చేసాను. నాకు దేవుడు భయం ఉంది కాబట్టి వాళ్ళ వస్తువు వాళ్ళకిచ్చేసాను. నాకు దేవుడు భయం ఉంది కాబట్టి అది నాది కాదు కాబట్టి అది వాళ్ళకి వదిలేసాను. నాకెందుకది? అయ్యో! ఎందుకిచ్చేసారండి? అది నాది కాదండి. కాబట్టి ఇచ్చేసాను నేను. అనే విధంగా ఆ మాట బయటకొస్తూ, దేవునికి భయపడే విధానాన్ని కూడా, దేవునికి భయపడే విధానంలో కూడా కాబట్టి అనే పదం వాడబడినట్టు మనకిక్కడ కనిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం కాబట్టి 21:14. హ్మ్. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును హ్మ్. నీళ్ల తిత్తిని తీసుకొని
ఆ ఉమ్, పిల్లవానితో కూడా హాగారునకు అప్పగించి ఆమె ఉమ్, భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఉమ్. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో అటు తిరుగుచుండెను. అరే, నీ ఇంట్లో ఉండే నీ దాసిని, దాసి కొడుకుని ఏంటి దేనికి అలా పంపించేస్తున్నావు? ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని పిల్లవానితో కూడా ఆగర్నికి అప్పగించేశావు. పిల్లవాడిని అప్పగించేశావు, తాగటానికి నీళ్ళు ఇచ్చేసావు, ఆహారం కూడా ఇచ్చి పంపించేసి ఇంట్లోంచి తోలేసావు, ఇంట్లోంచి బయటికి పంపించేసావు. ఏమైంది? అదేంటి, మీ ఇంట్లో హాగర్ అనే ఆవిడ ఉండేది కదా, ఏమైంది? ఆవిడ ఇంటికి అలా పంపించేస్తున్నావు అని నువ్వు గాని నేను గాని వెళ్ళి ఆ టైంలోనే కనుక ఉండుంటే ఆ బ్రాహ్మణ్ గారిని వెళ్ళి అడుగుంటే ఏమంటాడంటే, ఏముంది, గడిచిన రాత్రి దేవుడు మాట్లాడాడు, నువ్వు ఇంకేం చెప్పకో, అబ్రహమా, నువ్వేం చెప్పక ఇంకా, ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న ఆవిడ్ని నువ్వు బయటికి పంపించడం తప్పు. ఒకసారి ఆగుతారా? నేనేం చెప్తున్నానో వింటారా? ఏంటి అలాగా విరుచుకుపడిపోతున్నారో? నేనేం చెప్తున్నానో వినరా మీరు? ఇంక నువ్వేం మాట్లాడకో, మాకంతా అర్థమైపోయింది, ఉపయోగించుకున్న నాళ్ళు ఉపయోగించుకున్నారు నువ్వు నీ భార్య అని. బయటికి తోలేసారు ఆవిడ్ని. ఆవిడ ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతుంది ఇప్పుడు? ఆవిడికి ఇల్లా వాకిలా ఎవరున్నారు? ఒక బిడ్డ కూడా పుట్టేసింది అంటూ ఎవరైనా అబ్రహాము ఏం మాట్లాడుతున్నాడో వినకుండానే నోటికొచ్చిన మాటలు మాట్లాడేస్తా ఉంటే, మాట్లాడినంత వరకు మాట్లాడినిచ్చి అయిపోయిందా, మీరు మాట్లాడేసింది అయిపోయిందా, అయిపోయింది కదా, ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఏటో గొడవేటో పూర్తిగా తెలియకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పూర్తిగా వినండి, ఏం చెబుతున్నానో వినండి. ఏంటి, ఏం చెప్తావు, చెప్పు, వింటాం అని అంటే కనుక, గడిచిన రాత్రి మీరు చెప్పడమే కాదు నాకు బాధగానే ఉంది, ఏంటి వినరేంటి అంటూ మొదలుపెట్టి, గడిచిన రాత్రి నేను చాలా బాధపడుతున్నాను, దీని కొడుకుని ఇంట్లో నుంచి పంపేయంది నా భార్య. నాకు చాలా బాధేసింది, నాకు అసలు పంపడం ఇష్టం లేదు, నాకు అసలు పంపాలనే లేదు అసలు. నేను ఎలా పంపుతాను, అసలు నాకు ఇష్టం లేదు పంపడానికి అంటూ మొదలుపెట్టి, దేవుడే నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, 12వ వచనం, 13వ వచనం గొడవ చెప్పుంటాడు. చదువన్నా, దాని పైన 12, 13 చదువు. అతని కుమారులను బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. ఆ, అయితే దేవుడు, ఈ చిన్నవాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. ఆ, సారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఉమ్, ఇస్సాకు వలన అయినదే నీ సంతానమనబడును. ఉమ్, అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని ఉమ్, కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. ఉమ్. చదువు ఇప్పుడు 14. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నేళ్ల తిత్తిని తీసుకొని ఆ ఉమ్, పిల్లవానితో కూడా హాగారునకు అప్పగించి ఆమె ఉమ్. భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. చాలు. ఈ గొడవ అంతా కూడా అడిగి నిలదీసి అడిగినోళ్ళకి చెప్పుంటాడు. ఏం అడగలేదనుకుంటున్నారా? ఇదేంటండి, మీ ఇంట్లో ఉన్న హాగర్ వెళ్ళిపోవడం ఏంటి? అది తప్పండి, అసలు మీరు అలా పంపించేయకూడదు. చంటి పిల్లోడితో ఉన్నది, చంటి పిల్లోడితో ఉన్నది ఎక్కడ పోద్ది, ఎక్కడికి వెళ్ళి బతుకుతుంది అని నిజంగా అనుంటారు. ప్రియులరా, అలా అన్న వాళ్ళని కూర్చోబెట్టి ఎక్కువ మాట్లాడకండి, గట్టిగా ఏం మాట్లాడకండి. మీకే బాధ ఉందనుకుంటున్నారా? నా లోపల నుంచి ఉన్న బాధని వ్యక్తం చేస్తాను, రండి కూర్చోండి అని చెప్పి తన బాధ అంతటిని కూడా 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం చెప్పి 14వ వచనం స్టార్ట్ చేసి ఉంటాడు వాళ్ళ దగ్గర. దేవుడికి స్తోత్రం. ఈ భార్య చెప్తున్న మాట విను, నువ్వు దుఃఖపడకని చెప్పాడు. అతన్నే గొప్ప జనంగా చేస్తానని చెప్పాడు.
దేవుడు చెప్పాడు కాబట్టి నేను అందుకే నీళ్ళ తిత్తిని, ఆహారాన్ని బిడ్డతో పాటు ఆఖరికి అప్పగించేసి నేను పంపించేశాను. కాబట్టి నేనిలా చేశాను. అందుకు నేనలా చేశాను. కాబట్టి అలా చేయవలసొచ్చింది. దేవుడు మాట్లాడాడు కాబట్టి చేయవలసొచ్చింది. నాకు బాధ లేదనుకున్నారా? అనుంటాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి అనే మాట దేవుడికి లోబడుతున్న విధానంలో కూడా కనిపిస్తా ఉంది. దేవుడికి లోబడుతున్న విధానాన్ని సూచించే విధానాలలో కూడా కాబట్టి అనే పదం వాడబడింది. దేవుడి మాటకి విధేయుడైపోయాడు. దేవుడి మాటకి లోబడిపోయాడు అనడానికి సంబంధించిన ఆ పరిధిలో, ఆ క్రమంలో కాబట్టి అనే పదం వాడబడింది. దేవుడికి స్తోత్రం. మత్తయి సువార్త 19 అధ్యాయం 6 వచనాన్ని గనక చదివితే అక్కడ ఈ విధంగా రాసుంది. మత్తయి సువార్త కాబట్టి కాబట్టి ఆ! వారికను వారికను ఇద్దరు కాక ఆ! ఏక శరీరముగా ఉన్నారు గనుక హ్మ్. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. పరిసయ్యులు ఆయనను శోధించాలని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడటం న్యాయమా? న్యాయమా? అని అడిగితే అప్పుడు యేసు ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి వారికను ఇద్దరుగా కాక ఏక శరీరంగా ఉన్నారు. మీరంటున్న మాటకి చెప్తున్నాను. న్యాయమేం కాదు. వారు ఇద్దరుగా కాక ఏక శరీరంగా ఉన్నారు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు అని చెప్పాడు. దేవుడు ఒక వ్యక్తికి సరైన సమాధానం చెప్పే విషయంలో కాబట్టి అనే పదం వాడాడు. సూటిగా సరైన సమాధానం కరెక్ట్‌గా నువ్వు చెప్పేటప్పుడు కాబట్టి అనే పదం వాడుకుంటున్నావా? ఒక వ్యక్తికి సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చే విషయంలో, సరిగ్గా సరైన ఆన్సరు నువ్వు ఒక వ్యక్తికి ఇచ్చేటప్పుడు కాబట్టి అనే పదం వాడుకుంటున్నావా? కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు యేసు ప్రభువారు కాబట్టి అనే పదం వాడుకున్నాడు. ఇందు నిమిత్తం పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరు ఏక శరీరంగా ఉందురని చెప్పినని మీరు చదవలేదా? మీరు చదివారు కదా! అంటూ ఆదికాండంలో వ్రాయబడి ఉన్న మాట గురించి ఇక్కడ రాశాడు. అక్కడ వ్రాయబడి ఉంది అది చదవలేదా మీరు? అని అక్కడ గొడవ మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాస్తవానికి వాళ్ళు వేరైపోకూడదు. వాళ్ళు విడిపోకూడదు. వాళ్ళు విడిపోవడం న్యాయమేం కాదు. అంటూ కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చి సరైన రీతిలో సరైన సమాధానం చెప్పడానికి కాబట్టి అనే పదం వాడబడినట్టు మనకక్కడ కనిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. అపోస్తల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 25వ వచనం ఇలా రాసుంది. అపోస్తల కార్యాలు కాబట్టి 27, 25. కాబట్టి హ్మ్. అయ్యలారా ఆ! ధైర్యము తెచ్చుకొనుడి. ఆ! నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను ఆ! దేవుని నమ్ముతున్నాను. చాలు. కాబట్టి అయలారా ధైర్యం తెచ్చుకోండి. ఏంటి? పౌలా ఓడలో ఉన్న వాళ్ళని ఏటి ఇంతగా ధైర్యపరుస్తున్నావు? నీ బలమేంటి? నీ ధైర్యం ఏంటి అసలా? అని నీవు గాని, నేను గాని నాడుండి పౌలునే గనక నిలదీసి అడిగితే, పౌలు ఏం చెప్తాడంటే 22వ వచనాన్ని చెప్తాడు. పైన 22 చదువన్నా? ఇప్పుడైనను ఆ! ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఆ! వాడికే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. ఆ! నేను ఎవని వాడనో ఎవనిని హ్మ్. సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, ఆ! పౌలా భయపడకుము, హ్మ్. నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది.
ఇదిగో ఉమ్, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు ఉమ్, నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. చాలు. ఈ గొడవ చెప్పుకుంటాడు. ఓ పౌలా, నువ్వెలా ధైర్యం ధైర్యం చెప్పేస్తున్నావు వాళ్ళకి? భయపడక నువ్వెలా చెప్పేస్తున్నావు? నీకెక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం అని నిలదీసి ఎవరైనా అడిగితే, గడిచిన రాత్రి దేవుని దూతే వచ్చింది. గడిచిన రాత్రి దేవుడి దూత వచ్చి నాతో చెప్పింది కాబట్టి నేను ధైర్యం తెచ్చుకోండి అంటున్నాను నేను. కాబట్టి ఒక వ్యక్తిని ధైర్యం చెప్పే పరిధిలో కాబట్టి అనే పదం వాడబడింది. ఒక వ్యక్తికి ధైర్యాన్నిచ్చే ప్రాసెస్‌లో కాబట్టి అనే పదం వాడబడింది. భయపడకండి, ధైర్యంగా ఉండండి అనే ప్రాసెస్‌లో ఈ పదం బయటకొచ్చినట్టు మనకు కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు కనిపిస్తాయి. ఇంకొక మాట చదివించి ముగిస్తానింక. కీర్తనలు 139:14. కీర్తనలు 139:14. నీవు నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా వాయిస్ బ్రేక్ భయమును అవుతుంది. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా ఆ! భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఆ! అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆ! నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ హ్మ్. సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. చాలు. దేవుడే ప్రత్యక్షమై ఎందుకు భయపడిపోతున్నావు? ఎందుకు నీకు ఆశ్చర్యం కలిగేస్తుంది? ఇదేంటి ఆశ్చర్యంగా చూస్తున్నావేంటి నా వంక? ఆశ్చర్యంగా చూస్తున్నావేంటి నా వైపు? ఇంత ఆశ్చర్యం ఎందుకు కలుగుతుంది నీకు? అదేంటి చేతులు వణికిపోతున్నాయేంటి? అంత భయపడిపోతున్నావేంటి? లోపడంతా కూడా భయమే కనపడుతుంది, నీలో భయం ఉన్నట్టు అని భక్తుడి దగ్గరికొచ్చే గనక అడిగితే, ఆ భక్తుడు నిజమే, నాకు ఆశ్చర్యమే కలుగుతుంది. నాకు భయమును, ఆశ్చర్యం నాకు పుట్టుచున్నాయి. అంతేకాకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేకపోతున్నాను. అదే భయపడుతూ, వణికిపోతూ, ఆశ్చర్యపోతూ ఏటి కృతజ్ఞతాస్తుతులేటి అని అడిగితే, ప్రియులరా, ఈ గొడవంతా చెప్పి నేను అందును బట్టి, అందును బట్టి అంటే కాబట్టి, అందును బట్టి అంటే కాబట్టి అనే పదం దగ్గర కొన్నిసార్లు అందును బట్టి అనే పదాలు కూడా వాడాడని చెప్పాను గదా! అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేకపోతున్నాను నేను అన్నాడు. కృతజ్ఞతాస్తుతులు ఎందుకిలా చెల్లించేత్తన్నావు అని ఎవరైనా అడిగితే, ఆశ్చర్యపోయే కార్యం చేశాడు దేవుడు నా ఇంట్లో. చాలా ఆశ్చర్యపోయాను ఆ కార్యాన్ని బట్టి. ఏటి అందుకేనా అంత గట్టిగా స్తుతించేత్తన్నావు? అవును. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో కాబట్టి అనే పదం బయటకొచ్చిందా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో కాబట్టి అనే పదం ఆత్మ సంబంధమైన పరిధిలో నువ్వు నిజంగా ఉపయోగించుకుంటున్నావా? ప్రియులరా, ఇంకొక మాట చదివి వినిపించాలని ఆశగా ఉంది. అది వినిపించేసి ముగించేస్తాను. మార్కు సువార్త 11:24. మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మ్యూట్లో ఉండండి ప్రభుదాస్ బ్రదర్. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రియులరా, అందుచేత అనే పదం కూడా వాడబడిందని చెప్పాను కదా కాబట్టి అనే పదం దగ్గర. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మండి. కాబట్టి మీరు నమ్మండి అన్నాడు. ఎందుకు నమ్మాలి? అడుగుచున్నవన్నీ పొందుకున్నామని ఎందుకు నమ్మాలి? అందుచేత నేను నమ్మవలసి వచ్చింది అని అంటే ఆయన నాతో ఈ విధంగా చెప్పాడు.
ఎవడైనాను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తన చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఆయన మీరు నోరు తెరిచి కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడు. కొండ అంటే కొండ సముద్రంలో పడిపోయింది. ఏంటి ఏం పొందుకోకుండా పొందుకున్నట్టు చాలా ఫీలింగ్ ఇచ్చేస్తున్నావు నువ్వు అంటే ఆయన నాతో చెప్పాడు ఈ మాట. నేను విశ్వాసంతో పలికాను. ఆ విశ్వాసపు పలుకులలో నేను ప్రార్థన చేయనప్పుడల్లా నేను అడుగుచున్నవన్నీ పొందుకున్నాను అని నాకు అర్థమైంది. నేను అడుగుచున్నవని నేను పొంది ఉన్నానని నమ్మాను నేను. కాబట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. విశ్వాసంతో కూడిన పలుకులలో కాబట్టి అనే పదం పలికావా? విశ్వాసపు పలుకులలో కాబట్టి అనే పదం నువ్వు పలికావా? ఎప్పుడైనా కాబట్టి అనే పదం శారీరకంగానో భూ సంబంధమైన విషయాల్లోనో పలికేవు కానీ ఆత్మ సంబంధమైన పలుకులలో కాబట్టి అనే పలుకు నీ నోటొచ్చిందా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో వచ్చిందా? దేవుణ్ణి గొప్ప చేయుటలో వచ్చిందా? నీ స్థితి మారినప్పుడు దేవుడు ఎందుకు నీ స్థితిని మార్చాడో అప్పుడొచ్చిందా? నువ్వు ఎందుకు ఆశీర్వదించబడ్డావో అప్పుడొచ్చిందా? సరైన సమాధానం సరిగ్గా చెప్పుటలో కాబట్టి అనే పదం వాడుకున్నావా? అసలు నువ్వెప్పుడు కాబట్టి అనే పదాన్ని వాడావు? ఏ పరిధిలో వాడావు? ఏ పరిస్థితుల్లో వాడావు? బాగా ఆలోచించుకో. దేవుడికి స్తోత్రం. కాబట్టి అనేటువంటి ఈ మాటలు ప్రియులరా, అంతకుముందు జరిగిన ఒక విషయమును బట్టి, ఇప్పుడు చేయవలసిన దానిని బట్టి లేదా చేసేసిన దానిని బట్టి, కాబట్టి ఇలా చేశాను అని, కాబట్టి అలా చేయండి అని, అలా జరిగింది కాబట్టి ఇలా చేయవలసి వచ్చింది అని చెప్పడానికి కాబట్టి అనే మాట బైబిల్‌లో అనేక సందర్భాల్లో వ్రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రం. ఈ కాబట్టి అనేటువంటి మాటని అందుకు అని, అందుచేత అని, అందును బట్టి అని, లేదా కావును అని మాటలతో ఇది వివరించబడిందని నేను నేను మీకు ఫస్టే జ్ఞాపకం చేశాను. కాబట్టి ప్రియులరా, కాబట్టి అనే పదాన్ని నువ్వు ఏ ఏ పరిస్థితుల్లో వాడుకుంటున్నావో చూసుకో. శారీరకంగా వాడుకుంటున్నావో, ఆత్మ సంబంధంగానే వాడుకుంటున్నావో బాగా ఆలోచించుకొని, ఆత్మ సంబంధమైన పరిధిలో ఎక్కువగా కాబట్టి అనే పదం వాడు. సరైన ప్రత్యుత్తరం ఇచ్చుటలో కాబట్టి నేను ఇందుకు సమాధానం కరెక్ట్‌గా చెప్తున్నానని కరెక్ట్‌గా చెప్పు. కాబట్టి నేను ఇందుకు ఆశీర్వదించబడ్డానని చెప్పు. ఇంకా కాబట్టి నేను కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెప్తున్నానని చెప్పు. ఇంకా మనం చెప్పుకున్నాం కదా! ఎన్ని పాయింట్లలో కాబట్టి అనే పదం ఏ ఏ సందర్భాల్లో వాడబడిందో, శారీరకంగా కయ్యని దగ్గర వాడబడిందో, లేకపోతే దేవుడు మాటకి లోబడుతున్న దగ్గర విధేయురాలివి విధేయుడు అవుతున్నప్పుడు అబ్రహాం దగ్గర కాబట్టి అనే పదం వాడబడుతుందా? నీ జీవితంలో ఎప్పుడు వాడుతున్నావు? ఏ ఏ సందర్భాల్లో వాడుతున్నావు? నువ్వు వాడుతున్న ఆత్మ సంబంధమైన పరిధిలో ఆత్మ సంబంధంగానే కాబట్టి అనే పదం వాడుతున్నావా? భూ సంబంధంగా ఎక్కువ వాడుతున్నావా అన్నది ఆలోచించుకో. దేవుడు ఈ పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.